నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఆర్సెలర్ మెటల్ నిసాన్ స్టీల్ ప్లాంట్ ఎయిర్పోర్ట్లో భాగంగా నక్కపల్లి మండలం చందనాడ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ/బీసీ కాలనీల చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో తమ జీవనోపాధి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తమను కూడా 2013 భూసేకరణ పునరావాస చట్టం ప్రకారం R&R కాలనీకి తరలించి పునరావాస సామాజిక ప్యాకేజీని కల్పించాలని డిమాండ్ చేస్తూ అడ్డరోడ్డు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు అలాగే ఎం అప్పలరాజు, రాజేష్లు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి పునరావాస ప్యాకేజీ, ఇక 5 సెంట్ల ఇంటి స్థలం, ఇళ్లకు తగినటువంటి నష్టపరిహారం, R&R కార్డులు, అలాగే శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు. అలాగే గుల్లంబట్టిల భూములు, డీప్ ఫారం అసైన్డ్ భూములు, శ్మశాన భూములకు నష్టపరిహారం చెల్లించి సమస్యలు పరిష్కరించే వరకు ఫెన్సింగ్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో డిటి నానాజీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సమస్యను ఆర్డీఓ R&R అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు, CITU జిల్లా కార్యదర్శి ఎం రాజేష్, దేవుడు, శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామం చుట్టూ సిమెంట్ స్తంభాలు పాతి ఐరన్ ఫెన్సింగ్ వేయడానికి సిద్ధపడతా ఉన్నారు. కొన్ని స్తంభాలు పాతడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి SC/BC కాలనీ వాసులు వెంటనే వెళ్ళి ఆ పనుల్ని చేస్తున్నటువంటి వారికి, మీరు మా గ్రామం చుట్టూ ఫెన్సింగ్ వేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలి, ఎందుకు ఈ రకంగా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి వారు అడగడం జరిగింది. అడిగితే మీరు బుధవారం లోపుగా సంబంధిత అధికారులను కలిసి మాకు ఏదో విషయం చెప్పండి అని చెప్పేసి కంపెనీ యాజమాన్యం నుండి ప్రతినిధులు చెప్పడం జరిగింది. ఆ విషయం మీద ఈవేళ అనకాపల్లి జిల్లా అడ్రోడ్డు గౌరవ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఏఓ గారికి ఇప్పుడే వినతిపత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు, SC/BC కాలనీ వాసులు కోరుతా ఉన్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో పరవాడ మండలం తాడి గ్రామం చుట్టూ ఫార్మాసిటీ కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల ఆ వ్యర్థ రసాయన జలాలకి తాడి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు నివసించలేకపోతా ఉన్నారు. అదే మాదిరిగా ఇప్పుడు మా గ్రామం చుట్టూ మీరు ఫెన్సింగ్ వేసి ప్రహారీ గోడ కట్టి నిప్పని స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే స్టీల్ ప్లాంట్ యొక్క శబ్ద కాలుష్యానికి, వాయు కాలుష్యానికి, జల కాలుష్యానికి మేము ఇక్కడ ఎలా నివసించగలం? మేము నివసించలేము. కాబట్టి సంబంధిత అధికారులు, ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు స్పందించి మా SC/BC కాలనీని ఇప్పటికే పెదబోదిగాలం వద్ద ఏర్పాటు చేసినటువంటి R&R కాలనీకి తరలించండి. మాకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మా కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి R కార్డు ఇచ్చి ఈ స్టీల్ ప్లాంట్లో, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ శిలాఫలకం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రసారం చేశారు. 1,25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ప్రకటించారు. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్లో మాకు శాశ్వత ప్రాతిపదికన ఉపాధి అవకాశాలు కల్పించండి, ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పనుల్లో భూములు కోల్పోయిన వారికి, ఇల్లులు కోల్పోతున్నటువంటి వారికి, నిరుపేదలమైనటువంటి మాకు పనులు కల్పించండి అని వారు కోరుతా ఉన్నారు. అలాగే చందనాడ SC కాలనీకి సంబంధించి సుమారు 12 ఎకరాల గుల్లబట్టీల భూమి ఉంది. వీళ్ళు తరతరాల జీవనోపాధి. ప్రతి సంవత్సరం గుల్ల కాల్చుకొని అది అమ్ముకొని తద్వారా వచ్చినటువంటి ఆదాయంతో కుటుంబాలు పోషించుకుంటున్నటువంటి నిరుపేదలు. ఆ గుల్లబట్టిల భూమిని ప్రభుత్వం ఇవాళ ఆర్సెలర్ మెటల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ కి కేటాయింపు చేసింది, వాళ్ళకి స్వాధీనపరిచింది. కానీ నష్టపరిహారం చెల్లించలేదు. ఇది ఎంతవరకు సమంజసం? వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా ఆ గ్రామానికి చెందినటువంటి సుమారు 2.5 ఎకరాలు శ్మశాన భూమి ఉంది. ఆ భూమి మీద సర్వాధికారాలు ఈ SC కాలనీ వాసులకే ఉంది. కానీ దానికి నష్టపరిహారం చెల్లించలేదు. అలాగే 1965-66 కాలంలో ఆనాటి ప్రభుత్వం చందనాడులో ఉన్నటువంటి దళితుల్ని నిరుపేదలుగా గుర్తించి 50-60 ఎకరాలు అసైన్మెంట్ భూములు ఇచ్చారు. ఆ భూముల మీద సర్వాధికారాలు వాళ్ళకే ఉన్నాయి. 1Bలో రికార్డులో వీళ్ళ పేర్లే నమోదు ఉన్నాయి. కానీ వీళ్ళకి నేటికి కూడా నష్టపరిహారం చెల్లించలేదు. ఆ భూములు ఆర్సెలర్ మెటల్కి కేటాయింపు చేయడం జరిగింది. ఎటువంటి భూమి సాగు లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా
చాలా మంది ధనవంతులకు, నాయకులకు, అధికారులు నష్టపరిహారం చెల్లించారు, అధికారులు నాయకులు కలిసి. కానీ నిరుపేదలైనటువంటి, దళితులైనటువంటి, భూముల మీద హక్కు ఉన్నటువంటి దళితులకు ఎందుకు నష్టపరిహారం చెల్లించరని చెప్పేసి మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంటే పేదలైనటువంటి దళితులకు ఒక న్యాయం, ధనవంతులైనటువంటి నాయకులకి ఒక న్యాయమా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి గౌరవ కలెక్టర్ గారు. నిరుపేదలైనటువంటి దళితులకు చెందినటువంటి భూములకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదే నియోజకవర్గంలో అభివృద్ధి పేరు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పేదలను, దళితులను, బీసీలను ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది. అన్యాయం చెందినటువంటి దళితులు, బీసీలు ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం దగ్గర తన మొర వినిపించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తిగా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించి అడుగడుగునా ఇక్కడ ఉన్నటువంటి దళితులను పూర్తిగా అన్యాయం చేసిందని చెప్పేసి ఈ రోజు మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే తరతరాలుగా సందనాడ గ్రామంలో నివాసం ఉంటూ అక్కడే తాతల కాలం నుంచి నివాసం ఉంటున్నటువంటి ఈ రోజు దళితులను, బీసీలను అష్టదిగ్బంధం చేసి గ్రామాల చుట్టూ ఇనుప కంచెలతో బిగించి ఈ రోజు ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. ఇది పూర్తిగా 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించడం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలించే నాయకులు కానీ తెలియదా? ప్రజలకి, అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకి జీవించే హక్కు లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రజలు జీవించుకుంటా కార్పొరేట్లకి మీరు ఊడిగం చేయడానికే ఇక్కడ పనిచేస్తా ఉన్నారా? అక్కడ ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు ఏంటి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏంటి, ఇవేమి కూడా పరిగణలోకి తీసుకోకుండా దళితులకి రావాల్సినటువంటి పరిహారం కానీ, ప్యాకేజీలు కానీ ఇప్పటి వరకు కూడా చట్టవిరుద్ధంగా వ్యవహారం చేసి ఈ రోజు వాళ్ళకి గ్రామంలో నివసించడానికి కూడా లేకుండా చేసి మీరు ఎవరిని ఉద్ధరించడానికి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కార్పొరేట్లకు ఊడుగం చేయాలనుకుంటే ఇక్కడ ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు. మీరు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కానీ, జిల్లా కలెక్టర్ కానీ వెంటనే చందనాలలో ఉన్నటువంటి దళితులకు, బీసీలకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా ఇప్పటికే ఉన్నటువంటి గొల్లబట్టెలకి, అదేవిధంగా శ్మశాన వాటికి, లైసెన్స్ ల్యాండ్కి వెంటనే పరిహారం చెల్లించాలి. ఇప్పటి వరకు మోసం చేసిన చాలు, ఇప్పటికైనా మీరు వాళ్ళకి న్యాయం చేయండి. వెంటనే ఆ గ్రామాన్ని అక్కడి నుంచి తరలించి 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా ఆర్ఆర్ ప్యాకేజీ చెల్లించి, 6 కార్డులు చెల్లించి ఆ నివాసం, అక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి దళితులకు, బీసీలకు న్యాయం చేసి ప్రభుత్వం యొక్క వైఖరి, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల వైఖరి వెంటనే స్పష్టంగా తెలియజేయాలి. లేని పక్షంలో వీళ్ళందరినీ కలుపుకొని భవిష్యత్తు పోరాటానికి మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రైతులకు కీలక సూచనలు చేశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా రైతులు పరిస్థితులను అంచనా వేసుకొని పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇక మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే పరిస్థితులు కల్పించడం లేదని వారు అన్నారు. ఇక ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారాయని, ఇప్పటి వరకు సగలంలో వర్షాలు ప్రారంభం కాలేదని తెలిపారు. దీంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇక ప్రస్తుతం ప్రధాన ప్రాజెక్టులోకి కూడా తగిన స్థాయిలో నీరు చేరలేదని, శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిండితే మాత్రమే ఒక పంటకు సరిపడా సాగునీరు అందించే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే వర్షాధార పంటలను సాగు చేయాలని, పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవాలని వరదరాజుల రెడ్డి రైతులకు సూచించారు. ఆకర్షణ వైపు ఆకర్షితమయ్యి వర్షం కురిసే పరిస్థితులు లేని కారణంగా ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండే పరిస్థితి కనపడుతుంది. రైతులందరూ వ్యవసాయ సీజన్ మొదలైంది కాబట్టి మేము ఏదో మా పనులు చేసుకోవాలని ఎరువులు కొనుక్కోవడము, జీలుగలు, పెసర్లు, రకరకాల పచ్చి రొట్టె ఎరువులు తీసుకొని పోయి చల్లుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం కూడా ఆరుతైడు పైర్లు మాత్రము వర్షం వస్తే వేసుకునేదానికి అవకాశం ఉంటుంది, ఎంత తొందరపడదని ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. కాబట్టి రైతుల యొక్క ఆశాజనకంగా ఏదో వస్తుందిలే, వచ్చేవానం పోయేవానం వస్తుంది, నీళ్ళు వస్తాయిలే, లేకపోతే గవర్నమెంట్ లేట్గా ఆలస్యంగానే వస్తాయిలే అనే ఉద్దేశంతో రైతులు గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం తొందరపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం గత సంవత్సరాలతో మాదిరి అనుకోకుండా ఎలినో ప్రభావం వలన వర్షాలు చాలా తక్కువ ఉండేదానికి అవకాశం ఉన్నదని ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి రైతులు కేసీ కెనాలు, చాపాడు కెనాల్ రైతులందరూ కూడా ఆలోచించి తొందరపడి మీరు నాట్లు పోసుకొని వర్షాలు రాకపోయిన కారణంగా కెనాల్స్ నీళ్ళు రాకపోతే మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మీరు రైతులందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే
వర్షము భారీ స్థాయిలో పడి శ్రీశైలము తుంగభద్ర డ్యాంకు నీళ్లు వచ్చినప్పటికి కూడా ఒకసారి పూర్తి రిజర్వాయర్ నిండితే ఒక వరి పంట పండడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి రిజర్వాయర్ పూర్తి స్థాయిలో శ్రీశైలం నిండితే ఆ శ్రీశైలం నిండిన రిజర్వాయర్ నుంచి ఒక్క పంట మనం వరి పంట పండించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో ఏదో వేస్తే మళ్ళీ రెండో పంట వేసే పరిస్థితి గత సంవత్సరాలలో 2-3 సంవత్సరాల్లో ఉంటా ఉంది. కాబట్టి రైతులు తొందరపడి ఏదో నాట్లు పోయడమో ఏదో పచ్చిరొట్ట కోసం ఎరువులు వేయడం ఇవన్నీ మన పైర్లు వేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు గత పోయిన సంవత్సరాల మాదిరిగా ఆలోచించకుండా కొంచెము నిదానంగా ఆలోచించి ఈ సంవత్సరం ప్రభావం ఈ సంవత్సరము వర్షాభావ పరిస్థితులు వేరు, గత సంవత్సరాలలో ఉండబడిన పరిస్థితులు వేరు. గత సంవత్సరాల్లో పరిస్థితులకు ఇప్పటికీ భిన్నంగా ఉంది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు పెద్ద వర్షాలు పడలే, మనకు రిజర్వాయర్లకు ఎక్కడ కూడా ఒక చుక్క నీళ్ళు రాలే. నిన్న మన మహారాష్ట్రలో భారీ వర్షాలు పడినప్పటికీ కూడా మనం ఆల్మట్టి మీద నీళ్లు కొద్దిగా ఏదో వస్తున్నాయి తప్ప భారీ స్థాయిలో ఆల్మట్టికి నీళ్లు రాలే. ఆల్మట్టికి నీళ్ళు వస్తాయి కానీ నారాయణపూర్ కానీ మన జూరాల కానీ జూరాల నుంచి శ్రీశైలం కానీ శ్రీశైలం నుంచి సాగర్కి పోయే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అన్నింటికంటే ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే గోదావరి ఎప్పుడు వరదలతో పారేది. గోదావరి విపరీతమైన వరదలతో పారేది. దాదాపు 3,000 క్యూసెక్కులు సముద్రానికి పోయే పరిస్థితుల్లో ఉండబడే గోదావరి కూడా ఇప్పుడు కొద్దిగా నీళ్లు తాగుతున్నాయి తప్పక గోదావరి కూడా నీళ్లు పూర్తి స్థాయిలో రాలే. కాబట్టి రైతులందరూ ఆలోచించి తొందరపడకుండా ఖరీఫ్ సమయం దాటిపోతుంది అని ఏదో ఒక రకమైన పరిస్థితుల్లో వాళ్ళకు ఉండబడిన వనరుల ద్వారా నాట్లు పోసుకొని ఏదో పచ్చిరొట్ట వేసుకొని తొందరపడే పరిస్థితులు కాకుండా రైతులు కొద్దిగా ఆలోచించి ప్రభుత్వ నిర్ణయం అనేది తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ రిజర్వాయర్ల మీద ఆలోచనలు చేసి నీటి పరిస్థితిని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ తొందరపడకుండా సరే ఈ సంవత్సరం కొన్ని కారణాల వలన గత 1-2 సంవత్సరాల మాత్రంలో 2 పంటలు కావాలనేది లేకుండా ఒక్క పంటనైనా బాగా పూర్తి స్థాయిలో పండించుకునే దానికోసము రైతులందరూ త్వరపడి నాట్లు వేసుకొని ఇబ్బంది పడకుండా కొద్దిగా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ వర్షాభావ పరిస్థితులు వస్తే ఒక్కసారి రిజర్వాయర్ నిండితే ఒక్క పంటైనా మనం కనీసం పండుతాం. లేదు ఆల్టర్నేట్గా మనం వేరే పంటలు వేసుకునే దానికి కూడా ఇంకా ప్రభుత్వం ఒక వారం 10 రోజులు ఆలోచించిన తర్వాత ఏ పంటలు ఎక్కువ వేయాలనే దాని నిర్ణయం కూడా చెప్తుంది. అంటే రైతులందరికీ వర్షాలు రాని సమయంలో ఏ పంటలు ఎప్పుడు వేసుకోవాలని కూడా తెలుసు. 6 తడి పంటలకైనా నీళ్ళు ఇస్తామనే ప్రస్తుత పరిస్థితి అయితే కనపడంలే. రిజర్వాయర్లు ఇంతవరకు ఖాళీగా ఉన్నాయి. తుంగభద్రలకు ఏదో కొద్దిగా వస్తున్నాయి, మన శ్రీశైలంలోకి వస్తున్నాయి. పై ప్రాంతాలలో ఉండబడిన ఏ రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో నీళ్ళు రాలే. రాని కారణంగా మంచినీటి పరిస్థితి తీవ్రంగా ఉంటుందనే ఒక ఆలోచనలో మనం వింటున్నాం. మరి మంచినీటి పరిస్థితి తీవ్రంగా ఉండేటప్పుడు మన వ్యవసాయం గురించి మనం నీళ్ళు వస్తాయని ఆలోచించుకోవడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. రైతులు దేశానికి తిండి పెట్టే రైతు ఆతృతపడి గ్రామీణ ప్రాంతాలలో రైతులు వాళ్ళకు ఉండబడిన భూముల్లో పంటలు వేసుకొని మన జీవనం సాగిస్తూ తరతరాలు రకంగా ఉంటున్నారు. కాబట్టి తనకున్నబడిన భూమిలో పంట వేసుకోవాలనే ఆతృత సహజంగా రైతుకు ఉండడం సహజం. అటువంటి రైతులు కొద్దిగా ఆలోచించి మీరు నారులు పోసుకొని నష్టపోకుండా కొంత సంయమనం పాటించి మరి వర్షాభావ పరిస్థితులు ఇంకా 10 రోజులకు మెరుగుపడే పరిస్థితి వచ్చినప్పుడు రిజర్వాయర్లకు నీళ్ళు వస్తే ఒక పంట తప్పనిసరిగా పండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ రైతులు కూడా వీలున్నంత వరకు వర్షాధార పంటలకు వేసుకునేదానికి ఆలోచించండి. మరి రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చినాయంటే ఒక పంటకు నీరు వదిలేదానికి ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించడం జరుగుతుంది. ఎక్కడ కూడా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిస్తే వర్షాభావ పరిస్థితులు 60% తక్కువ పడ్డాయి. మనం ఒక ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం అంతా కూడా ఏదో కాశ్మీరు మన మహారాష్ట్రలో వరదలు పోతున్నాయి. కానీ మిగతా ప్రాంతంలో ఎక్కడ కూడా పెద్ద భారీ వర్షాలు పడి రిజర్వాయర్లకు నీళ్లు వచ్చి పంటలు వేసుకునే పరిస్థితి ఏ ప్రాంతంలో కూడా లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతులందరూ మరీ ముఖ్యంగా కేశికల చేపాటు రైతులు మైలవరం రైతులందరూ కూడా ఆలోచించి కొంచెం సమన్వయంగా ప్రభుత్వం కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చే పరిస్థితుల్లో ఏం నిర్ణయం తీసుకుంటుంది, లేకపోతే ఏం నిర్ణయం తీసుకుంటుంది అని ప్రభుత్వం మేము నిరంతరంగా రోజుకోసారి మాట్లాడుతూనే ఉంటాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. కాబట్టి
కాబట్టి రైతులు తొందరపడి నాట్లు పోసుకొని నష్టపోకుండా ఉండాలని, మరియు వాళ్ళు గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం విభిన్న పరిస్థితులు ఉంటాయని ఆలోచించి రైతులు కొద్దిగా ఓపికతో సమయం పాటించి రిజర్వాయర్లకు నీళ్లు వచ్చేటంత వరకు చేయాలని, రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చేటప్పుడు మీరంతకు మీరే పోసుకోవచ్చు, ప్రభుత్వం కూడా చెప్తారు. కాబట్టి తొందరపడి రైతులు ఎలాంటి విత్తన పంటలు వేయడం కానీ, నాట్లు వేయడం కానీ ఇవన్నీ ఏ కూడా చేసుకోకుండా ఉండాలని కోరుతూ, నేను కూడా వ్యవసాయదారునే, నాకు కూడా 3 ఎకరాలు కేసీ కెనాల్ కింద ఆయకట్టుదారునే. మేమందరం కూడా నీళ్లు రాకపోయినందుకు రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుందని మేము తీవ్రమైన కలత జరుగుతూ ఉంటాం. కాబట్టి మరి రైతులందరూ ఓపికతో సాగడం. వైఎస్ఆర్ జిల్లా బి కోడూరు మండలం ఆత్రంపేట గ్రామానికి చెందిన అనూష అనే వివాహిత ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆమె పోరుమామిల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధింపుల కారణంగా పురుగుల మందు తాగి అనూష ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 5న జరిగినటువంటి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితులను 2 రోజులుగా అరెస్టు చేయలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితుల అరెస్టు డిమాండ్ చేస్తూ మంగళవారం పోరుమామిల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతదేహంతో బంధువులు ధర్నా చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఒట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహింపబడుతోంది అని ఆలయ ఈవో యువరాణి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర నాయుడులు తెలియజేశారు. అందులో భాగంగా ఈరోజు కె బాబ్జీ మోహన్ కుమారి దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహింపబడడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అన్నదానదాత కె బాబ్జీ మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచనలతో ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులు, దాతలు విరాళాలు ఇవ్వదలిచిన వారు ఆలయ కార్యనిర్వహణ అధికారిని, ఆలయం కమిటీ చైర్మన్లను సంప్రదించాలని వారు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజానాయకుడు, ప్రజా శ్రేయోభిలాషి పులివర్తి నాని అన్న గారి సూచన మేరకు 6 వరకు ప్రతి మంగళవారం కోట్లవారిపల్లిలో సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అన్నప్రసాదం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ 3వ వారం. ప్రతి వారం దాతలు అన్న వితరణ చేస్తుంటారు. దాదాపు ఉదయం 10 గంటల నుండి సాయంకాలం వరకు ఈ వితరణ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దాదాపు ఒక 1000 నుండి 1500 వరకు ఈ అన్నదానంలో పాల్గొంటారు. మంచి కార్యక్రమం. ఎంతోమంది ఉదయంతోటే గుడికి వచ్చి ఆకలితో సోదపడే పరిస్థితుల్లో ఈ అన్న వితరణ చేయడం మంచి కార్యక్రమం భావిస్తూ ఈ విధంగా కొనసాగించాలని చెప్పి అందరినీ భావిస్తూ ఈ మంచి అవకాశం కలిగిన దానికి మరొకసారి ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా సోమవారం కుక్కలకు ఉచితంగా యాంటీ ర్యాబిస్ టీకాలు వేసినట్లు పశుసంవర్ధక శాఖ ఏడీ గురుజయంతి తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి పశు వైద్యశాలలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులను జూనోటిక్ వ్యాధులుగా గుర్తించినట్లు తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనుషులకు సుమారు 60% జూనోసిస్ వైరస్ వ్యాధులు సంక్రమిస్తున్నాయని వారన్నారు. వాటి నుంచి కాపాడుకోవడానికి యాంటీ ర్యాబిస్ టీకాలను పశు వైద్యశాలలో ఉచితంగా వేయనున్నట్లు తెలిపారు. ఇవి మండలంలోని అన్ని పశు వైద్యశాలలో అందుబాటులో ఉంది. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆమె కొన్ని జంతువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కొండయ్య, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. గేదెలు, ఆవులు వాటి నుంచి కానీ మనుషులకి సంక్రమించే ఏదైనా వ్యాధులు ఉంటే వాటిని అరికట్టుకోవడానికి మనం ఈ రోజుని మళ్ళీ పునఃపరిశీలన చేసుకుంటాం. ఈరోజు మేము అన్ని వెటనరీ హాస్పిటల్స్లో, ఆర్ఎస్కేలలో కూడా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అంటే రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచాము. ఇవి ఈ రోజు నుంచి కూడా ఎప్పుడైనా వచ్చినా కూడా వేస్తాము. ఈరోజు ముఖ్యంగా ఒక డ్రైవ్ లాగా తీసుకొని చేస్తున్నాము. ఇవి చేసుకున్నందువల్ల వాటికి కుక్క కాటు, పిచ్చి కుక్క ఏదైనా కాటు ఉన్నప్పుడు అవి చనిపోకుండా ఉంటాయి, వాటికి తగలకుండా ఉంటాయి. పిచ్చి కుక్క కాటైనా ఏదైనా ఒక బర్రె కానీ, కుక్క కానీ, పిల్లి కానీ ఏది ఉన్నా కూడా మా దగ్గర తెచ్చి దానికి పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ కూడా వేసుకునే దానికి అవకాశం ఉంది. ఇది మన దగ్గర నిల్వలు ఉన్నాయి. ఇది కాకుండా
ఈరోజు మనం అనుకోవాల్సింది ఆ బర్రెలకు కానీ వాటి టీబీ ఏమైనా ఉన్నా వాటి పాలని అట్నే కాచకుండా తాగకూడదు. పాలు ఎప్పుడు బాగా ప్యాస్చరైజ్ చేసి 100 degrees వేడి చేసి తాగాల. తర్వాత మాంసం తినేటప్పుడు కూడా కొంచెం సగం ఉడకపెట్టి తినేది కాకుండా ఫుల్గా ఉడకపెట్టి తినాలి. ఎందుకంటే వాటిలో ఉండే హైడ్రాడిక్ సిస్ట్ లాంటిది మన మనుషులు గొర్రెల్లో కానీ ఇంకా అవయవాల్లో ఎక్కడైనా కానీ చేరి హైడ్రాడిక్ సిస్ట్ లాగా ఏర్పడతాయి. దానివల్ల కూడా మనకి మనుషులకి ప్రమాదం సంభవిస్తుంది. ఇంకా కుక్కల పెంపకదారులు కూడా ఇంకా ఏ డీవార్మింగ్ కూడా చేసుకోకుండా కానీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనుషులకి ఇది సంక్రమించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కాకుండా గొర్రెలు మేకలు పెంపకదారులు బ్రుసెల్లోసిస్ వ్యాక్సిన్, బ్రుసెల్లా అనే జబ్బు ఉంటాయి, గేదెల్లో కూడా ఉంటాయి. ఆ వ్యాక్సిన్ వచ్చేసి మనకి మనం ఆవు దూడల వరకు లేదంటే ఆడదూడల వరకు వేస్తున్నాము, బర్రెలకు కానీ ఆవులకు కానీ. గొర్రెలకి వాటికి వేయటం లేదు. అందుకని పొట్టేళ్ళ ద్వారా ఇవి సంక్రమిస్తుంది కాబట్టి వాటికి ఉన్నాయా బ్రుసెల్లా అని చెప్పేసి దాన్ని కనుక్కునే టెస్టులు కూడా ఉన్నాయి. అవి రాకుండా మనం చూసుకునే పరిస్థితి కూడా ఉంది. ఎప్పుడైనా ఈసుకుపోయినా, సరిగ్గా పుట్టకపోయినా, మాయ వేయకపోయినా అటువంటిది గ్లౌస్ వేసుకొని తీయాలి. పడిపోయిన అవయవాలనంతా కూడా కాల్చేసేయాలా, లేదంటే లైమ్ చల్లుకొని పూర్తి చేసేయాలి. అటువంటివి చేయాలి. అట్లా లేని పక్షంలో అది మనుషులకు కూడా సంక్రమిస్తుంది. ఇది కాకుండా యాంథ్రాక్స్ అనే ఒక జబ్బు ఉంది. యాంథ్రాక్స్లో ఆ మాంసాన్ని ఆ గొర్రెలు మేకలు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పీవీజీ రామ్జీ పథకం ద్వారా నిర్మించిన 1.69 కోట్లతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. అంతేకాక పట్టణంలో పలు అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారు. ఉదయగిరి ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, అలాగే జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమస్యను డిస్కస్ చేస్తాం. మీ యొక్క అధికారులందరినీ కూడా తీసుకురమ్మన్నాను. కలెక్టర్ గారికి ఏం చెప్పారంటే జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, మిగతా అధికారులందరినీ కూడా పిలవండి, అందరితో కూర్చొని డిస్కస్ చేస్తాం. ఉదయగిరి సమస్యలని చెప్పడం జరిగింది. దాంతో వారు కూడా తీసుకొచ్చారు. ఈ మీటింగ్ అవుతానే ఆఫీసులో కూర్చొని మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో అటు శాసనసభ్యులు మరి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ ఆ సమస్యలు ఇస్తే వాటిన్నిటి కూడా డిస్కస్ చేసి వీలైనంత తొందరలో అవన్నీ కూడా అయ్యేటట్టుగా చేస్తాం. ఇందులో ముఖ్యంగా ఇప్పుడే శాసనసభ్యులు 4 విషయాలు చెప్పారు. ఆ 4 విషయాలు ఖచ్చితంగా నేను ఫాలోఅప్ చేసి పెడతాను. అవి సీఎంఓలో ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ఫాలోఅప్ చేసి పెడతానని తెలియజేస్తున్నాను. ఈరోజు తీసుకుంటే సంక్షేమానికి యాక్చువల్గా ఇంతవరకు 1 కోటి మీకు మీ యొక్క 8 మండలాల్లో ఎన్టీఆర్ భరోసా కానీ, తల్లి వందనం కానీ, అన్నదాత సుఖీయు కానీ, 3 గ్యాస్ సిలిండర్లు, శ్రీశక్తి, ఆటో సేవా శ్రేణిది, వీటన్నిటికీ ఈరోజు మొత్తం 1098 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు ఖర్చు పెట్టారు. 1098 కోట్లు కేవలం సంక్షేమానికి ఉదయగిరి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, మన రాష్ట్రంలో ఎందరో పేదలు నిరుపేదలు ఉన్నారు, అదేవిధంగా ఉద్యోగాల కోసం ఎదుగుతున్న యువత ఉన్నారు. రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా గత 5 సంవత్సరాలు చితికిపోయింది. గత ప్రభుత్వం 5 లక్షల పైగా 10 లక్షల పైగా 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్ల పైగా. ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ అనేది ఏ రాష్ట్రం డెవలప్ కాదు. ఈరోజు అమెరికా అంత డెవలప్ అయిందంటే అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ప్రభుత్వం అక్కడ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. చైనా ఈరోజు ఆ స్టేజ్లో ఉంది ఆర్థికంగా అంటే వాళ్ళ ఇండస్ట్రీసే. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే తప్ప సంక్షేమం చేయలేము, డెవలప్ చేయలేము, యువతకు ఉద్యోగాలు రావని ఈరోజు వాళ్ళు ప్రభుత్వం రాగానే టోటల్ కాన్సన్ట్రేషన్ ఇండస్ట్రీస్. యువనాయకుడు లోకేష్ కూడా ఈరోజు అనేక దేశ విదేశాలు తిరుగుతూ అనేక ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తే
ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో ఆ ఏరియాలో యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో అక్కడ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అనేక ఫెసిలిటీస్ కలిగించాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV News.